Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 31వ పర్ష ఎమోర్. ఎమోర్ అంటే మాట్లాడు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 31వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 8వ పర్ష. ఈ పర్షా యొక్క 3వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 22వ అధ్యాయము 17 నుండి 33 వచనముల వరకు. ఈ విభాగంలో యావేకు అర్పించే బలుల గురించిన నియమాలు వివరించబడ్డాయి. బలులు ఎలాంటి లోపం లేనివిగాను మరియు మగ జంతువులై ఉండాలి. అవి గోవులు, గొర్రెలు లేదా మేకలు కావచ్చు. అంగవైకల్యం లేదా లోపం ఉన్న జంతువులు అర్పణకు అనర్హం. స్వేచ్ఛ సమర్పణలు కూడా ఈ నియమాలు పాటించాలి. జంతువు జన్మించిన 8వ రోజు నుండి మాత్రమే బలిగా అర్పించబడుతుంది. ఒకే రోజున తల్లి జంతువును మరియు దాని పిల్లను బలి ఇవ్వరాదు. ధన్యవాద బలి అర్పించిన రోజునే దానిని తినాలి, మిగిలినది ఉంచకూడదు. ఈ నియమాలను ఇజ్రాయేలీలు పవిత్రంగా పాటించాలి. ఎందుకంటే ఎలోహిం వారిని ఐగుప్తు నుండి విడిపించి తన ప్రజలుగా ఎన్నుకున్నారు కాబట్టి. బలులు లోపం లేనివై ఉండాలి, నిర్దిష్ట సమయంలో అర్పించబడాలి మరియు ఎలోహిం పవిత్రతను గౌరవించే విధంగా ఈ నియమాలు పాటించాలని ఈ అలియా తెలియజేస్తుంది. మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. యాషువా మెస్సే నామంలో షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.